వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. హలో, నమస్తే డాక్టర్. ప్రతి వారం కూడా మీరు హోమియోపతి పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నారు, సక్సెస్ వీడియోస్ని కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ముఖ్యంగా ప్రజలకు చాలా మందికి హోమియోపతి ప్రచారంలోకి లేక ప్రజలకు హోమియోపతి వైద్యం అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉన్నదనేది తెలియక ఇక్కడ చిన్న సమస్యలు వచ్చినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బాధలు పడుతున్నారు అనే బాధ మాకు ఏర్పడుతుంది. ఎందుకంటే హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఒక వైద్య విధానం. ఇది కూడా ఒక వైద్య విధానము. దీనిని ప్రచారం లేక ప్రజలకు దీని మీద అవగాహన లేక చాలా నష్టపోతున్నారు. అలోపతిలో ఎండి పట్టభద్రుడైన డాక్టరే, అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసరే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారికి 1796 టైంలో 250 ఏళ్ళ కిందనే ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చింది. వ్యాధిని పూర్తిగా సమూలంగా క్యూర్ చేయడం లేదు, ఆ వ్యాధుల సప్రెస్ చేస్తున్నారు. వ్యాధులకు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు తొక్కి పెడుతున్నారు, కానీ అది మూలాలు మొత్తం పోతే మళ్ళీ వికటిస్తుంది జబ్బు. అట్లా కాకుండా ప్రజలకు మూలలతో పెగిలించే వ్యాధిని మందులు కనిపెట్టాలి అనే ఆలోచనతో ఆయన ఈ సారూప్య సిద్ధాంతమైన హోమియోపతిని వైద్య విధానం కనిపెట్టిండు. హోమియోపతి వైద్యంలో కాన్స్టిట్యూషన్స్ అనేది కనిపెట్టిండు. మియాజమ్స్, సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే మియాజమ్స్ ద్వారా వ్యాధులు వస్తున్నాయి అంటే వాటి బ్యాక్గ్రౌండ్ ఎందుకు వస్తుంది, కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే శాశ్వత వైద్యం అవుతుంది. ఉదాహరణకు మనకు పొలాలలో కలుపు మొక్కలు వచ్చినప్పుడు కలుపు మొక్కలను వేర్లతో వీకేస్తే పోతుంది కదా శాశ్వతంగా. అది మీద కట్ చేస్తే మళ్ళీ అది విజృంభిస్తుంది కదా. అదేవిధంగా మన శరీరంలో వచ్చే వ్యాధులన్నీ ఒక కలుపు మొక్కలు లాంటివి. వాటికి మూలాలను దొరకబట్టి కరెక్ట్ మందు ఇస్తేనే హోమియోపతిలో శాశ్వత నివారణ అవుతుంది. ఆ మూలాలు దొరకబట్టాలంటే కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంటు. ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క గణాలు మెంటల్ సిమ్టమ్స్ వేరువేరుగా ఉంటాయి. శారీరక తత్వం అంటారు, దాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కాన్స్టిట్యూషన్ పరంగా ఇచ్చే వైద్యం అంటే హోమియోపతి. ఈ హోమియోపతి వైద్యంలో సపోజు ఒక వ్యాధి వచ్చిందంటే ఇతర వైద్యంలో కామన్ మందులు ఉంటాయి. మలేరియా వచ్చిందనుకో, మలేరియాకు చిన్న పిల్లవానికైనా పెద్దోనికైనా వయసునికైనా ముసలోనికైనా ఇచ్చే మందులేంటి, క్లోరోక్విన్ ఇంజెక్షన్స్ ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు. అది కామన్ టు ఆల్. కానీ హోమియోపతిలో ఒక జబ్బుకు కామన్ మందు అనేది ఉండదు. ఈ మందు పనిచేసిందంటే అర్సెనిక్ ఆల్బమ్ అనే మందు మలేరియాకి పనిచేసిందంటే అందరికీ పనిచేయాలని లేదు. మళ్ళా ఒకరికి ఇచ్చినాక తగ్గిందని చెప్పి అదే మందు ఇంకొకరికి ఇస్తే పనిచేయదు. అంటే ఇలా మనిషి యొక్క తత్వము, మానసిక శారీరక లక్షణాలను బట్టి మందును సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవ్రీ న్యూ కేసు, ప్రతి కొత్త కేసుగా ట్రీట్ చేయాలి. పాతోనికి అది ఇచ్చినాం కదా అని చెప్పి అదే మందు ఇస్తా అంటే పనిచేయదు. దానివల్లనే డాక్టర్లు సక్సెస్ఫుల్ కాక ఫెయిల్ అయిపోయి ప్రజలకు హోమియోపతి వాడితే మెల్లగా పనిచేస్తుంది, 2 ఏళ్ళు వాడినాం 3 ఏళ్ళు వాడినాం మాకు పనిచేయలేదు, హోమియోపతి లేట్ ట్రీట్మెంట్ అంటారు. కాదు, లేటు ట్రీట్మెంట్ అయితే హోమియోపతి, అలోపతి వైద్యుడే హోమియోపతిని ఎందుకు కనిపెడతాడు? అలోపతిలో ర్యాపిడ్ లేదనే హోమియోపతిని కనిపెట్టాడు. దీని పద్ధతి ప్రకారంలో ప్రయోగిస్తే అది రిజల్ట్ కనిపిస్తుంది. దీన్ని రాంగ్ రూట్లో ప్రయోగం చేస్తే మందు పనిచేయదు. అది ఆ సిద్ధాంతాలకు గుర్తుపట్టాలి. హోమియోపతి సిద్ధాంతపరంగా సిమిలిబస్ క్యూరెంటర్ అనేది సారూప్య సిద్ధాంతం మీద మందు ఉన్నది. వ్యాధి లక్షణాలకు గుర్తుపట్టి మందు ప్రయోగం చేస్తే అది పనిచేస్తుంది.
ఇదంతా హోమియోపతి ఫిలాసఫీ. ప్రజలకు ఇవన్నీ చెప్తే అర్థం కాదని షార్ట్ కట్లో చెప్పేస్తాం తెలుగులో. హోమియోపతి పవర్ అంతే, వ్యాధి యొక్క చేసి శాశ్వత నివారణ చేస్తుంది అనేది ప్రజలకు తెలవాలి. హోమియోపతి సిద్ధాంతాలన్నీ కూడా ప్రజలకు చెప్పడం వల్ల చైతన్యం వస్తుంది. మాకు డాక్టర్ కోర్స్ చేసేటప్పుడు ప్రొఫెసర్లు మాకు టీచ్ చేసారు హోమియోపతి ఫిలాసఫీ. అంటే మాకు అంతా మైండ్లో ఉన్నది. మాకుంటే ప్రజలకు ఎట్లుంటుంది? ప్రజలకు కూడా హోమియోపతి ఫిలాసఫీ చెప్పాలి. అయ్యా, హోమియోపతి ఎందుకు పుట్టింది, ఎవరు కనిపెట్టిర్రు, ఈ హోమియోపతి వైద్యం ఎందుకు వాడాలి, ఎలాంటి వ్యాధులు పూర్తిగా నయమవుతాయి, దీంట్లో ఆపరేషన్ లేకుండా ఎట్లా తక్కువవుతుంది, ఎందువల్ల తక్కువవుతుంది అనేది ప్రజలకు తెలవాలి కదా. మన శరీరంలో ఏది వచ్చినా ఆర్గాన్స్, మన అవయవాలు అన్నీ పెరుగుతున్నాయి, అన్నీ ఫంక్షన్ చేస్తున్నాయి కదా, మనం చెప్తే చేస్తున్నాయి అవి. వాటిని నడిపించే ఒక శక్తి ఉన్నది లోపట, దాన్నే వైటల్ ఫోర్స్ అన్నాడు హనుమాన్ గారు. బాడీలో ఉండే వైటల్ ఫోర్సే మన శరీరంలో జరిగే అన్ని జీవరసాయన చర్యలను జరిపిస్తుంది. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో, వైటల్ ఫోర్స్కు ఆరోగ్యం చెడిపోతుందో అప్పుడు వ్యాధులు వస్తున్నాయి శరీరంలో. మనం ట్రీట్మెంట్ చేయాల్సింది ఈ పంచభౌతికమైన శరీరానికి కాదు, వైటల్ ఫోర్స్కు ట్రీట్మెంట్. దాని ఛార్జింగ్ పెంచాలి. ఛార్జింగ్ డౌన్ అయిపోయింది, దాన్ని ఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న వ్యాధులన్నీ నివారణ జరుగుతుంది, మూలాలతో సహా అనేది హోమియోపతి సిద్ధాంతం. కాబట్టి ఇది ప్రజలకు ఈ విషయాలు తెలిస్తే ప్రజలు ఎగబడి హోమియోపతికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పటిదాకా చెప్పినోడు లేరు, దాన్ని సక్సెస్ఫుల్ రిజల్ట్ చూపించి ప్రజలకు సాక్షాత్కారం చూపించిన లేకపోయారు. మరి ప్రజలకు ఎట్లా నమ్ముతారు చెప్పండి? అందుకోసమే మన లైవ్ ప్రోగ్రాంలో ప్రజలకు ఫిలాసఫీ చెప్పడమే కాకుండా హోమియోపతిలో ఎంత ఫాస్ట్ ట్రీట్మెంట్, ర్యాపిడ్, హనుమాన్ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ర్యాపిడ్ యాక్షన్ చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. అది ఎంతవరకు అనేది ఇవాళ కూడా చూడండి. 15 సంవత్సరాల నుంచి బాడీ మొత్తం సోరియాసిస్, పొట్టు రాలుతుండే అంత చర్మం, ఏడ కూర్చుంటే ఆడ. అలాంటి చర్మ వ్యాధికి ఎన్ని ఆయింట్మెంట్లు, లోషన్స్, క్రీములు పెట్టినా తక్కువ కాకుండా, ఇంజక్షన్లు ఇచ్చినా తక్కువ కాని జబ్బు హోమియోపతిలో సింగిల్ డోస్తోని పర్మనెంట్ క్యూర్ అయిపోయి ఆమె శరీరం నిగనిగలాడుతున్నది. అట్లాంటి శాశ్వత నివారణ వైద్యం హోమియోపతిలో ఉంది. కిడ్నీ ఫెయిల్ అయితే డయాలసిస్ అంటారు. మరి డయాలసిస్ అంటే పూర్తిగా తగ్గుతుందా? లేదు, తగ్గదు. ఎట్లా? బతికిన రోజులు డయాలసిస్ చేస్తూనే ఉండు, దినం తప్పి దినం పోయి నరకం చూపిస్తున్నారు. మనుషులకు బతికుండంగా ఈ డయాలసిస్ అనేది ఒక పెద్ద నరకం. బతికుండంగా నరకలోకం చూపించడమే. మరి హోమియోపతిలో అట్లాంటి కాకుండా, హోమియోపతిలో శ్రేమ్ క్రియాటిన్ పెరిగిందంటే నెఫ్రాన్స్ డ్యామేజ్ అయినాయి కిడ్నీలో. నెఫ్రాన్స్ను మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చే మందులు ఉన్నాయి హోమియోపతిలో. మరి డయాలసిస్ చేస్తే అందరు బతుకుతుర్రా అంటే, మన ప్రయత్నం అందరు బతుకుతారా సార్ గ్యారెంటీ అని అడగొద్దు. ఒకరొకరి శరీర తత్వం బట్టి కొంతమంది బయటపడుతున్నారు. మీరు ప్రయత్నం చేయాలి మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర. డయాలసిస్ చేసుకుంటే కూడా వాడొచ్చా సార్ అని కొంతమంది మాకు ఫోన్ చేస్తున్నారు. వాడొచ్చు. అది క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు డయాలసిస్ చేసుకున్నా హోమియోపతి వాడడం వల్ల హోమియోపతిలో డీప్ యాక్షన్ మందులుండి లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఎంతోమంది నా దగ్గరికి డయాలసిస్ చేసుకుంటూ వాడిన వాళ్ళు ఉన్నారు. డయాలసిస్ అనగానే భయపడి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ నార్మల్. అది ఎంతవరకు అనేది ఇలా వీడియోలు ఉన్నాయి చూడండి. ఇది గతంలో కూడా చాలా కేసులు చూపించిన, ప్రతి వారంలో కొత్త కేసులు చూపిస్తూనే ఉన్నాం మీకు. ప్రజల్లో ఎంత చైతన్యం వస్తుంది, ఎంత అలా మన ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతుందా, క్యూర్ అవుతుందా, గ్యారెంటీ అగ్గి అడగొద్దు డాక్టర్లను. అందులో గ్యారెంటీ లేదు, ఇంట్లో గ్యారెంటీ ఉండదు. ప్రయత్నం చేస్తే మంచిగా అవుతున్నారు. మీరు ఇచ్చిన మందులు మీరు కరెక్ట్ వాడితే, మీరు చెప్పినట్టు పథ్యం చేస్తే, మాది మందు, మీది మెయింటెనెన్స్. వ్యాధికి తగ్గట్టు మెయింటెనెన్స్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. మేము ఇచ్చిన మందు తీసుకొని పోయి ఇంటికాడ పెట్టి అన్నీ తిని తాగి ఇష్టం వచ్చిన అలవాట్లన్నీ తిని తాగి మరి మందు తగ్గలే సార్ అని చెప్పి అడగడం తప్పు కదా.
వ్యాధికి ఎలాంటి పథ్యం ఉండాలనో ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలో ఆ మెయింటెనెన్స్ చేసుకుంటే హోమియోపతి వాడితే 100% సక్సెస్ఫుల్. ఇలా సక్సెస్ కేసులు వాళ్ళు అనుభవించిన వాళ్ళు చెప్తారు, మీరు వినండి. ఏం పేరు? రాజలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప అకింపేట్ సార్. అకింపేట్. ఏ జిల్లా? ఇది ఇదేమంటారు సార్, సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లాకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు ఇంతకు ముందు? నా దగ్గరకు వచ్చినావు. ఎంత ఉండే? చాలా ఉండే సార్. ఒళ్ళంతా పొట్టే ఉండే. ఏ డాక్టర్ తక్కువ చేయలే బయట? ఏమన్నారు బయట డాక్టర్లు? మందులు వాడినప్పుడు తగ్గుతుంది సార్. మళ్ళీ ఆయింట్మెంట్, మోషన్లు, లోషన్లు పెడితే అన్ని పెడితే తగ్గుతుంది. మళ్ళీ ఎప్పటిలాగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 15 సంవత్సరాల నుంచి ఉండే. 15 సంవత్సరాల నుంచి నువ్వు అన్ని ఆయింట్మెంట్లు పెట్టిన తక్కువ సమస్య. హోమియోపతిలో తీపి గుళికలు ఇస్తే నోట్లో నాలుక మీద వేసుకుంటే కరిగిపోయిన మందులు ఇస్తే రోగం తగ్గిపోయింది కదా మొత్తం. చూపి చేతులు. అబ్బా ఎంత మెరుస్తున్నాయి కదా ఆ చెయ్యి. వెరీ గుడ్. అప్పుడు అంతా పొట్టు రాలుతుండే. మొత్తం ఉండే సార్ ఇక్కడ గొంతుకు. అప్పుడు తగ్గకపోతే ఏమనుకున్నావు? మైండ్ మానసికంగా ఏమో ఆలోచించావు? ఇట్లనే ఉంటదేమో జీవితాంతం అనుకున్నావు కదా. చూడు ఎంత మంచిగా చేసిన. నీ లెక్క చాలా మంది బాధితులు ఉన్నారు. సోరియాసిస్ అనే జబ్బు తగ్గగా బాధపడి సూసైడ్ చేసుకుంటున్నారు, చచ్చిపోదాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ధైర్యం కోసం నీ అభిప్రాయం తెలియజేస్తా. ఓకే. ఏం పేరు? యాదవరావు. యాదవరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. రామ్నగర్ నుండి. రామ్నగర్. ఏం బాధ ఉండే మీకు? బాధపడ్డావు? 3 సంవత్సరాలు బాధపడ్డా. 3 సంవత్సరాలు చేయమన్నారు బయట డాక్టర్లు. ఆపరేషన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఏం చేయలేదు. చూపించుకోలేదు. మీ దగ్గరికి అడ్రస్ చెప్తే వచ్చినావు. ఈడెట్లుంది హోమియోపతి వాడినాక? 1 సంవత్సరం మంచిగానే అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది. కారుడు బంద్ అయింది. మళ్ళా ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అని చెప్తా. కారణం ఇది. ఆపరేషన్ చేస్తే 2 నెలలకే మళ్ళీ తయారవుతాయి. ఫిస్టులాకు, పైల్స్కు, ఫిషర్కు ఆపరేషన్లు చేయొద్దు. ముక్కులో ఆరినాయిడ్స్, కండలు పెరుగుతాయి, టాన్సిల్స్కు ఆపరేషన్ చేయొద్దు. హోమియోపతిలో కరిగిపోయే మందులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? సాకేత్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మరికుడు. ఏ జిల్లా? పల్నాడు జిల్లాకి వచ్చినావా? ఈశ్వరప్ప క్లినిక్. ఏంది బాబుకి ఏముందమ్మా? డిఎండి, మస్కులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాలు? 1.5 years నుంచి. ఏమన్నారు మరి బయట డాక్టర్లు? మందే లేదన్నారు. ఆయనకు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయా ఇంతకుముందు? కూర్చొని లేయడము, వాష్రూమ్లో కూర్చోలేకపోవడము, రన్నింగ్ చేయలేకపోవడము అట్లా. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 year అయిపోయింది సార్. 1 year అయిపోయింది. ఏమేమి డెవలప్ అయింది? పడడం లేదు సార్. అంతే. నడుస్తుంటే పడిపోయేది, ఆగిపోయింది. అది గ్రేట్. మళ్ళా పడడం తగ్గిందంటే ఆయనకు మస్కులర్ డిస్ట్రోఫీ మార్పు వస్తుంది. మజిల్స్ లోపల ఫంక్షన్స్ వస్తున్నాయి. ఇంకా సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బాబుకి అట్లనే కంటిన్యూ చేసి ఇక కింద కూర్చున్నా లేచేటట్టు రన్నింగ్ చేసేటట్టు చేస్తా. ఓకేనా? చంద్రిక. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప చేతులు ఇట్లా చక్కగా పెట్టు. వంకర అయిపోయినాయి కదా. ఇది చక్కగా అట్లా వంకర అయిపోయింది. అయితే ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 4th month సార్. 3rd month. 2 నెలలు వాడినావు. 2 నెలల్లో ఏం ప్రాబ్లం? నేను ఎట్లా పట్టుకొచ్చారు, ఎట్లా వచ్చిన మొత్తం స్టోరీ చెప్పు. స్టార్టింగ్ ఏంటంటే నాకు ఒక హెల్పర్ తోటి వచ్చాను, అమ్మాయి తోటి. ఆమె పట్టుకొని ఇట్లా లేపి లోపలికి తీసుకొచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఇచ్చిన మెడిసిన్ తర్వాత నేనే నా ఓన్ గా నేను రావడం స్టార్ట్ అయ్యింది. నేను ఎవరు హెల్ప్ లేకుండా నడవగలుగుతున్నాను. మీరు మెడిసిన్ ఇచ్చినాక కొంచెం ఇంప్రూవ్ అయింది. ఏంటంటే కొంచెం లేవగలుగుతున్నాను, ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా నడవగలుగుతున్నాను. కొద్దిగా నడక కూడా కొంచెం వచ్చింది. 10% నడక వచ్చింది. ఇదొకటి ఏంటంటే నడిచేదాన్ని కాదు, ఇబ్బంది అయ్యేది నడకలో. ఇప్పుడు ఏంటంటే నడక కూడా వచ్చింది ఈ మెడిసిన్ వాడిన తర్వాత. ఇంకా ఏళ్ళు, ఫింగర్స్ అన్ని, జాయింట్స్ అన్ని వాపు వచ్చినాయి. అవన్నీ పోయి నార్మల్ నీ ఒరిజినల్ ఫోటో ఉండే చూపించిన కదా నాకు. అవును సార్. అట్లా అయ్యేటట్టు చేస్తా. ఓకే సార్. ఈ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అని తొందరపడద్దు. ఓకేనా? కంటిన్యూ చేయి. వీరాంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. చిలకలూరుపేట. ఏం బాధతో వచ్చినావు?
అది కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉండే మొదలు? 5.96. 5.96. 5.96 ఉన్నది. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినాక ఎంత వచ్చింది? నెల అవుతుంది. నెలలో ఎంత వచ్చింది అంటే? తగ్గింది సార్. పెయ్యి కూడా ఆరోగ్యం మంచిగా అనిపిస్తుంది కదా. బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు ఏమన్నారు ఇక్కడ రాకముందు? డయాలసిస్ మరి చెప్పు, డయాలసిస్ చేస్తామన్నారు. ఇక్కడ డయాలసిస్ లేకుండా తగ్గుతుంది. మరి ఇట్లా మెయింటైన్ చేయాలి, మంచిగా రెస్ట్ తీసుకొని మందులు టైంకి వాడిపియమ్మా. ఆయనకు జర టెన్షన్ ఎక్కువ ఉన్నది, మంచిగా రిలాక్స్గా వాడిపిస్తే మంచిగా అయిపోతుంది. డయాలసిస్ చేయకుండా ఒకసారి డయాలసిస్ చేసామంటే బతికిన రోజులు చేస్తూనే ఉండాలి. ఇక దానికి అంతం లేదు. ఇలా నీకు రెస్ట్ తీసుకొని వాడుకుంటే పర్మనెంట్ అవుతుంది. ఓకే దా రండి. నమస్తే సార్, నాకు అంతా మంచిగా అయిపోయింది సార్. ఇప్పుడు ఈ వాపు వీపు మొత్తం అంతా పోయింది, కాళ్ళు నొప్పి. లక్ష్మే, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కుక్కటిపల్లికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సార్ సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అయింది. ఎంత ఉండే ఫస్ట్ వచ్చినప్పుడు? 8.6 ఉండే. బయట డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు కానీ ఇక తగ్గుతుంది, ఇంకా పెరుగుతూనే పోయింది సార్. డయాలసిస్ చేస్తామన్నారా? ఆ స్టేజ్కి వచ్చి ఉండే. డయాలసిస్ పోతామన్నా? టీవీలో యాడ్ చూసి నేరుగా మీ దగ్గరకు వచ్చినా సార్. టీవీలో చూసి వచ్చినావు. వెరీ గుడ్. ఇప్పుడు సిరం క్రియాటిన్ నీకు 8 ఉన్నా కానీ డయాలసిస్ చేయకుండా ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చినావు. అవును సార్. ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలే? 3 నెలలే సార్. 4వ విజిట్. సార్. ఈ 3 నెలల్లో ఎంత తక్కువ ఉంది? ఇప్పుడు 1.1 వచ్చేసి వచ్చిందా? గుడ్ రిపోర్ట్ వచ్చిందా? సార్. సిరం క్రియాటిన్ 1.1 నార్మలే. అవును సార్. గుడ్. ఎప్పుడు చేయించినావు? 28/11. అవును సార్. గుడ్. మంచి నార్మల్ వచ్చేసింది. ఇదే మెయింటైన్ చేయాలి. ఇక ఇది నువ్వు ముఖం కూడా వాపు, కాళ్ళ వాపు ఉండే అప్పుడు ఏమేమి ఉండే? అంతే తగ్గిపోయినాయి సార్. అప్పుడు ఏమేమి ఉండే? అప్పుడు కాళ్ళ నొప్పి, చేతుల నొప్పి, ఇక ఇదంతా వాపు ఇదంతా ఉండే సార్. ఇక అన్ని అంత తగ్గింది. అంత తగ్గిపోయింది. గుడ్. ముఖంలో కూడా కళ్ళు వచ్చింది. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో చెప్పినట్టు భయంతో భక్తితో వాడితే ఇగో ఇట్లా మందులతోనే తక్కువ అయిపోతుంది. భయపడి బిడ్డ ఏమడి వచ్చింది? గుడ్. ఫస్ట్ వచ్చినాము బిడ్డతోనే వచ్చినావు, ఒక్కరిగా వచ్చినావు. గుడ్, మంచిగా. డాక్టర్, ఎవ్రీ వీక్ మనం ఎన్నో కేసెస్ చూస్తూ ఉన్నాము. సరే, ఇప్పుడు పెద్దవాళ్ళకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి అని అనుకుందాము. మరి చిన్నపిల్లలు ఏం చేస్తున్నారని పుట్టడమే వాళ్ళు కొంతమంది ఆటిజం తోటి లేదంటే మస్కులర్ డిస్ట్రోఫీ అని ఇప్పుడు కూడా మనం ఒక కేసు చూసాము. చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అని అంటారు? అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ఇది మామూలుగా జన్ను పరంగా పుట్టుకతో జెనెటికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని. ఓకే. అది అనువంశపరంగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు పుట్టుకతో వచ్చే సమస్యలు కొన్ని వ్యాధులు ఉంటాయి. పుట్టిన తర్వాత కొంతమంది కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా ఆర్గాన్స్ పెరిగేటప్పుడు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ లేక కొన్ని సమస్యలు సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అది జన్ను పరంగా వచ్చేటువంటి సమస్యలు. అంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సరైన ఆహారం తీసుకోక, పోషకాహారం లేకపోవడం వల్ల కొంత పిల్లల లోపల ఈ యొక్క ఆర్గాన్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. కానీ ఎక్కువ మాత్రం జన్యు లోపం అన్నమాట. అది హెరిడిటరీ వంశపారంపర్యంగా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే పుట్టే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఒక జన్యు పరంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది జెనెటికల్గా వచ్చే సమస్య. ఆటిజం డాక్టర్? ఆటిజం కూడా జెనెటికల్గా ఉన్నది. అక్వైర్డ్ కూడా ఉన్నది. తినే లోపాల వల్ల కూడా ఈ పిల్లల్లో బ్రెయిన్ అనేది డిస్టర్బెన్స్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి సెరిబ్రల్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆటిజం డెవలప్ అవుతుంది. వాళ్ళకు కూడా మనం మందులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయొచ్చు హోమియోపతిలో. ఓకే. అలాగే ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు మీరు ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు, మిగతా టైంలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ ఒకసారి. ఏపీ ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి మన నంబర్లు, అడ్రస్. పాత వాళ్ళందరికీ ఏపీకి వచ్చే విషయాలు తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైతే వాళ్ళ వింటున్నారో ఆ ప్రోగ్రాము, మీరు అందరూ కూడా ఈ యొక్క నంబర్ నోట్ చేసుకొని. ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో
హైదరాబాద్కి వచ్చి చిక్కడపల్లికి వచ్చి ఇబ్బంది పడుతున్నారనే బాధతో నెలకు ఏపీకి కేటాయించడం జరిగింది. నెలకు 4 గురువారాలు ఉంటే ఒక గురువారం ఏపీకి. ఫస్ట్ గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా విజయవాడకు మొదటి గురువారం అక్కడికి వచ్చి విజిట్ చేయవచ్చు. ఈ నెల అయిపోయింది విజిట్. ఇప్పుడు రెండో గురువారం, ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో అనుపమ రెస్టారెంట్లో మన క్యాంప్ ఉంటుంది. అక్కడికి రావాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది కాబట్టి పొరుగు జిల్లాలకి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ మళ్ళీ ఆటో ఖర్చులు పెట్టకుండా ఆర్టీసీ కాంప్లెక్స్కి ఆపోజిట్లోనే మన క్యాంప్ ఉంటుంది, అక్కడికి రావచ్చు. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్ని నెల్లూరు మెస్ అంటే ఫేమస్ దాబా గార్డెన్ వచ్చి నెల్లూరు మెస్ ఎక్కడంటే చెప్తారు. నెల్లూరు మెస్లో 4th ఫ్లోర్లో మన క్యాంప్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది అన్ని సెంటర్లో. కాబట్టి విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు బొబ్బిలి కానీ విజయనగరం కానీ ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వస్తారు. శ్రీకాకుళం ఈ జిల్లాల ప్రజలంతా మూడో గురువారం విశాఖపట్నంలో విజిట్ చేయవచ్చు. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. చిత్తూరు, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డర్ నుంచి వాళ్ళంతా కూడా రేపు 4వ గురువారం 28వ తారీఖు నెల ఈ యొక్క తిరుపతి క్యాంపుకు రావడం జరుగుతుంది. తిరుపతిలో హోటల్ కెన్సెస్ కావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ అన్ని ప్రధాన పట్టణాలలో అంటే ప్రయాణానికి సౌకర్యంగా ఉండేటువంటి అన్ని పట్టణాలలో మన యొక్క బ్రాంచెస్ విజిటింగ్ పెట్టడం జరిగింది. చుట్టుముట్టు ప్రజలు గ్రామాల నుంచి కూడా చాలా దూరం అక్కడికి కూడా 200-300 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. అంత దూరాలకు వెళ్ళి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు హైదరాబాద్ రాకుండా అక్కడ ఏపీకి రావడం జరుగుతుంది. ఏపీ ప్రజలందరూ అక్కడ సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లి సెంటర్, అన్ని చిక్కడపల్లి హైదరాబాద్కు 100-150 కిలోమీటర్లు ఉంటాయి తెలంగాణ జిల్లాలు. కాబట్టి తెలంగాణ జిల్లాల ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాదు, కరీంనగరు, సిరిసిల్ల, నిజామాబాదు, కరీంనగర్ అండ్ నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట వీళ్ళంతా కూడా తెలంగాణ జిల్లాలు అన్ని దగ్గరలో హైదరాబాద్కు దగ్గరలో ఉంటాయి. కాబట్టి తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా చిక్కడపల్లిలో డైలీ అవైలబుల్ ఉంటా. గురువారం తప్ప, గురువారం ఒక్కటి ఏపీకి పోతా. కాబట్టి మిగతా రోజులల్లో ఉన్నవాళ్ళు ఫోన్ చేసుకొని బయలుదేరాలి దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరికీ కూడా హోమియోపతి పట్ల అవగాహన కల్పించడానికి చైతన్యం కోసం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నేను ఏపీకి పోకముందు నా బ్రాంచెస్ తెలంగాణ జిల్లా నర్సాపూర్, మెదక్, సంగారెడ్డిలో ఉన్న బ్రాంచెస్ డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉన్నది. మా అన్న కూతురు అక్కడ నర్సాపూర్లో సెంటర్, మెదక్ నర్సాపూర్ చుట్టూ ఉన్న తాలూకాలన్నీ కూడా నర్సాపూర్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ హోమియోపతి వైద్యం పట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్, మీరు ప్రతి వారం వచ్చి హోమియోపతి వైద్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి కొంతమంది అంటే చిక్కడపల్లి బ్రాంచ్కి కావచ్చు, లేకపోతే ఏపీలో ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడ మీరు క్యాంప్ కండక్ట్ చేస్తున్నప్పుడు రాలేని వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారు. అట్లా సార్ మేము హైదరాబాద్ దాకా రాలేము, విజయవాడకు విశాఖపట్నం కూడా రాలేక ఉన్నారు. అలాంటి వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు, మేము రాలేము, మీ కడప దాటి బయటకు వెళ్ళలేము, మాకు సమస్య ఉన్నది అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఎవరు కూడా రాలేని వాళ్ళు ఆ సెంటర్కు రాకున్నా సరే ఇంటి దగ్గర ఉండి ఆ ఫస్ట్ నంబర్ ఉంది 944, ఆ నంబర్కు మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడిపిస్తే అయిపోతుంది. నేను వీడియో కాల్లో మిమ్మల్ని మాట్లాడి
మీ సమస్యలన్నీ వీడియో కాల్ నా ముందు కూర్చున్నట్టే ఉంటుంది. వీడియో కాల్ చేస్తా. వీడియో కాల్ చేసి మీ సమస్యలన్నీ మీ కాన్స్టిట్యూషన్ మీద మందులు మేము కొరియర్ చేస్తే ఏపీ తెలంగాణలో 24 అవర్స్లో ఇవాళ వేస్తే రేపు అందుతాయి. ఓకే, రాలేని వారికి మీరు వీడియో కాల్లో అవైలబుల్లో ఉండి వీడియో కాల్ అవైలబుల్ ఉండి మీకు డైరెక్ట్ మందులు ఇంటికి పంపిస్తున్నా. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు రాలేరు కాబట్టి నియర్ బై డాక్టర్ గారు ఎలాగో హోమియోపతి వైద్యం గురించి చాలా చక్కగా చెప్పారు కాబట్టి నియర్ బై ఉన్న హోమియోపతి క్లినిక్స్కి వెళ్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏంటంటే వీళ్ళ సమస్య ఎగ్జాక్ట్ ఏంటి అనేది చెప్పకపోతే అది సాల్వ్ అవ్వదు కదా. ఇట్లా చెప్పారు హోమియోపతి వైద్యం పట్ల, సో మాకు క్యూర్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ రాంగ్ గా ప్రచారం కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా హోమియోపతిలో బోర్డు కనిపించగానే పోయితే ఫెయిల్ అవుతారు. అందులో పర్ఫెక్ట్ డాక్టర్ ఉన్నాడా లేదా, రిజల్ట్స్ ఉన్నాయా లేవా అది తెలుసుకొని పోతే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఎవరిచ్చినా తీపి గులికలే కదా మందులే కదా అనుకుంటే ఓతిరు అనుకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడిన వ్యాధి తగ్గదు, డబ్బులు వృధా అవుతాయి. మన కేసులు చూస్తారు కదా ఎంత ఫాస్ట్ రిజల్ట్ వస్తున్నాయి. అలోపతి హాస్పిటల్లో ఫెయిల్ అయిపోయి కార్పొరేట్ హాస్పిటల్లో కాదన్న కేసులు హోమియోపతిలో సక్సెస్ అవుతున్నప్పుడు మరి హోమియోపతి గొప్పదా అలోపతి గొప్పదా ప్రజలు మీరే గుర్తించుకోవాలి. మంచి డాక్టర్ దగ్గర ఎన్నుకోవాలి, మంచి రిజల్ట్ అనిపిస్తుంది. అందులో క్వాలిటీ మందులు ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుముట్టు అన్ని వైద్య విధానాల్లో కూడా డూప్లికేట్ కంపెనీలు ఉంటాయి, లోకల్ కంపెనీస్. అవి రిజల్ట్ రావు ఎంతమంది ఇచ్చినా. ఒరిజినల్ ఇలా హోమియోపతిలో కూడా ఒరిజినల్ మందులు ఉంటాయి. జర్మనీ ప్రొడక్ట్ మంచిగా ఒరిజినల్ మందులు వాడడం వల్ల మనకి రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి క్వాలిటీ ప్రజలకు మంచి సేవ చేయాలి, ప్రజల్లో చైతన్యం రావాలనే డాక్టర్ దగ్గర వాడినట్టయితే మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. గురువును మంచిగా ఎన్నుకోవాలి. బోధ గురువు ఉంటారు, బాధ గురువు ఉంటారు. ఆధ్యాత్మికంగా గురువులను ఎట్లా ఎన్నుకుంటాం మనం? బోధ గురువు కావాలన్నా బాధ గురువు కావాలన్నా? బోధ గురువు అయితే మంచిది, మంచి మార్గంలో పోతాం. అట్లనే డాక్టర్ కూడా మంచి డాక్టరా చెడు డాక్టరా వెతుక్కోవాలి. మంచి డాక్టర్ దగ్గర పోతే సక్సెస్ఫుల్, లేకపోతే వేరే దగ్గర పోతే అంటారు. ఇవాళ రేపు డాక్టర్లను కూడా నమ్మేటట్టు లేకుండా అయిపోయిందమ్మా. వెనకటికి బైక్ మెకానిక్ దగ్గరికి పోతే ఆ బైక్ ఇచ్చిపోతే మళ్ళీ అందులో ఏం మంచి పాటు కొట్టేస్తారో భయంకు అక్కడనే కూర్చొని కారు కానీ బైక్ కానీ దగ్గర నుండి చేయించుకోవాల్సి వస్తుండే. ఇప్పుడు మనిషిని అప్పచెప్తే కూడా భయం అవుతున్నది. ఆపరేషన్ చేస్తాను లెక్కలు ఏ పార్ట్ అమ్మేసుకుంటారు అని. ఈ విధంగా ఈ కలియుగం ఇది ఇట్లా తయారవుతున్నది. కాబట్టి మనకు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ గారు ప్రతి వారం లాగే ఈ వారం కూడా హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పించారు. అలాగే ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీడియో కాల్లో కూడా మీరు అవైలబుల్లో ఉంటా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.